లైవ్లు ఇచ్చిన మీడియా మిత్రులందరూ దేవుడు దీవించుగాక. లైవ్లు ఇవ్వని వారికి బుద్ధి చెప్పి గడ్డి తినేలా దేవుడు చేసునుగాక. ఎందుకు? సత్యం మాట్లాడినప్పుడు లైవ్లు ఇవ్వాలి. మీడియా ఈజ్ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. నేను క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాను. నేను చూసానా ఆయన హత్య? లేదు. నా ఇన్వెస్టిగేషన్లో ఫ్యామిలీ మెంబర్స్తో చేశా, పోస్ట్ మార్టం వాళ్ళతో చేశా, పోలీస్ ఆఫీసర్ ఒక ఆయనతో చేశా, ఫ్రెండ్స్తో చేశా. 19 years, 24 years, 4 years, 15 years ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ప్రవీణ్ పగడాల ఆ రోజు ఎవరితో మాట్లాడారో ఆయనతో ఇన్వెస్టిగేట్ చేశా. నా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని తేలింది. మీరు ఈ రూట్లో ఇన్వెస్టిగేట్ చేయండి అని అడిగాను. మీరు చేయలేదు కనుక కోర్టుకు వెళ్ళాను. మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లో నేను సాటిస్ఫై అవ్వలేదు కనుక ఆనరబుల్ కోర్టుకు వెళ్ళాను. మీడియా ముందుకు వస్తున్నాను, క్వశ్చన్స్ అడుగుతున్నాను. నేను ఆ పవన్ కళ్యాణ్ తిట్టినట్టు బట్టలిప్పి నిన్ను కొడతాను అని అన్పార్లమెంటరీ మాటలు నేను ఆడిను కదా ఆయనలాగా. మా రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో మిమ్మల్ని పెడతాం. నాది ప్రేయర్ బుక్ ఉంది, మోస్ట్ పవర్ఫుల్ బుక్. 7 బుక్లో పెట్టాను. 2009లో 7 చచ్చారు, అందరూ కుక్క చావు చచ్చారు. నేను స్టార్ట్ చేసి ప్రేయర్ చేశాను, ఇంతవరకు చేయలా. పిండి అయిపోతారు, ముక్కలు అయిపోతారు. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడి నుంచి బాంబులు పడతాయి. God's power is the mighty power. చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? 97లో మీరు ఏమన్నారో? అంజనీ కుమార్ మీ అప్పుడు కమిషనర్గా వచ్చారు. వర్షం పడుతుంది, గ్రౌండ్స్లో లక్షల మంది వెళ్ళిపోతున్నారు. మీరు పైన కూర్చున్నారు, పెద్దలందరూ కూర్చున్నారు. వెంటనే నేను నిలబడాను నర్సంలో సూట్ వేసుకొని. విల్ యూ స్టాప్ ద రెయిన్ ఫ్రమ్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అన్నా. అప్పుడు రెయిన్ వైపు చూసా, స్టాప్. ఈ మధ్యన కూడా అంజనీ కుమార్ గారు రిటైర్డ్ డీజీపీ అదే అడిగారు, సార్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎలా మీరు వర్షాన్ని ఆపారని. ఆఫ్టర్ 2 hours 20 minutes ఐ విల్ కాల్ యూ కమ్ బ్యాక్ అన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుంది, మీరు అడిగారు ఎలా రెయిన్ ఆపారని. అదే ప్రభు నాతో ఉండబట్టి 1200 మంది లీడర్స్ నిన్న కాక మొన్న అంత పెద్ద గ్లోబల్ పీస్ సమిట్కి ఇన్ని దేశాల నుంచి వచ్చారు. నిన్న కాక మొన్న మిమ్మల్ని అతిథిగా పిలిచాను. ఆ సమిట్ పెట్టినాడు $28 billion. $1 billion డొనేషన్ ఇచ్చేశాడు, అంటే 8,000 కోట్లు మన రాష్ట్రానికి వస్తుంది కదా మీరు వస్తే. నాలో ఉన్న ప్రేమ మీ పట్ల చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల నేను ఇంతవరకు ప్రేయర్ చేయట్లేదు, చెప్పించట్లేదు. వైఎస్ఆర్ అడుగు నన్ను అరెస్ట్ చేశాడు, డిటైన్ చేశాడు. ఏం చేశా? రోజు తగ్గానా? 58 సార్లు డిటైన్ చేశాడు, 58 సార్లు చెప్పించాను. చంపడానికి ప్రయత్నించాడు, పైకి పంపించేశా. నేను మాట్లాడుతుండగా ఆ హెలికాప్టర్ కూలిపోయింది, తెలుసు కదా మీకు. లైవ్ ప్రెస్ మీట్ అవుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది. మీరు ముక్కలు అవుతారు, మీ ముక్కలు దొరకవు అన్న. ముక్కలు అయ్యారు, ముక్కలు దొరక. ఎందుకు చెప్తున్నాను ఇది? నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే, సత్యంతో పెట్టుకున్నట్టే, నీతి నిజాయితీతో పెట్టుకున్నట్టే. మీరు దేవుణ్ణే ఢీకొంటారా? సత్యాన్నే ఢీకొంటారా? అర్జెంటుగా ఆ పోలీసులందరినీ మీరు మార్చి సిబిఐ ఎంక్వైరీ వేయండి, లేదా నేను ఇచ్చే డైరెక్షన్లో హత్యగా మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి ఈ 1 weekలో. లేకపోతే నెక్స్ట్ వీక్ లోపల మీరు కౌంటర్ వేసి సిబిఐ ఎంక్వైరీ అడగండి, తప్పే ఉంది. సిబిఐ కూడా మీదే కదా, మా గవర్నమెంటా? ఉన్నది మీదే కదా, సెంట్రల్లోనే మీ కూటమి గవర్నమెంటే కదా, మీ మోదీ గవర్నమెంటే కదా, మీ పవన్ కళ్యాణ్ గవర్నమెంటే కదా సిబిఐ కూడా. మరి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. నాకున్న రిలేషన్స్తో వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిస్తే ఇప్పటికేనో వస్తా, ఎవరెవరిని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొని వస్తా. ఓపెన్గా కలమంటే ఓపెన్గా కలుస్తా, సీక్రెట్గా కలమంటే సీక్రెట్గా కలుస్తా. లేదా సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి, లేదా
సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను, ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి, వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే, నేను రుజువు చేయలేకపోతే సిబిఐ ద్వారా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే ఏ శిక్షకైనా రెడీ. నేను ఒక మాట మాట్లాడాను అంటే దేవుడితో మాట్లాడిన తర్వాతే మాట్లాడతా, సత్యం తెలుసుకొనే మాట్లాడతా. ఎవరిలాగో గాల్లో మాట్లాడను. ఒక బిల్లు ఫైల్ చేశానంటే నేను సక్సెస్ అవుతానంటే, స్టీల్ ప్లాంట్ గురించి ఫైల్ చేసి సక్సెస్ అవ్వలేదా? ఆర్డర్స్ తీసుకురాలేదా? అమ్మకుంటా. ప్రత్యేక హోదా ఎందుకు రావాలని ఆర్డర్ తీసుకొచ్చాను. ఇప్పుడు దాకా మీరు కౌంటర్ వేశారా? జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. 6 నెలలు అయింది, మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? ప్రత్యేక హోదా కావాలంటే మోదీ మొట్టికాయలు పెడతాడని, ప్రత్యేక హోదా వద్దంటే ప్రజల్లో మీరు ఎక్స్పోజ్ అవుతారని. నేను ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొస్తే మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయరు కోర్టులో? మీకు ప్రత్యేక హోదా వద్దనే కదా. ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి, న్యాయం జరుగుతుంది కదా.